బీఆర్ఎస్ నేత హరీష్ రావు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య డైలాగ్ వార్ నడిచింది. అప్పులపై హరీష్ ఏమన్నారు, భట్టి విక్రమార్క ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ ఏంటి? 4,22,674 కోట్లు అంటే ఏ రకంగా చూసినా మాది సంవత్సరానికి అప్పు 41,000 నుంచి 42,000 కోట్లు. కానీ ముఖ్యమంత్రి గారే సభలో చెప్పారు, మేము 1,58,000 కోట్ల అప్పు చేసినామని స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు. మొత్తానికైతే ఒకటైతే మేలు జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రజలకు ఈ శాసనసభకు కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఏంటంటే బీఆర్ఎస్ హయాంలో అప్పు ఇది కాగ్ రిపోర్ట్ ప్రకారమైన భట్టి గారు పెట్టిన బడ్జెట్ ప్రకారమైన 41,42,000 కోట్లు మాత్రమే. సంవత్సరానికి బీఆర్ఎస్ చేసిన అప్పు 41,000 కోట్లు అయితే కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పు 1,58,000 కోట్లు. వాస్తవాలను ఒప్పుకోవటానికి ఇష్టపడట్లేదు అధ్యక్ష. వాస్తవాన్ని ఒప్పుకోవటానికి ఇష్టపడకపోగా పదే పదే ఈ సభలో చెప్పిన దాన్నే చెప్పి రిజిస్టర్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈ అంకెలు లెక్కలు అన్నీ కూడా నేను చెరిపేస్తే చర్య కాదు, లేకపోతే వారు యాడ్ చేస్తేనే చెరిపేస్తే చర్య కాదు అధ్యక్ష. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్ అధ్యక్ష. కంప్యూటర్లో మనకు సిస్టమ్ ఉంది, వ్యవస్థ ఉంది, ఆర్బీఐ దగ్గర లెక్కలు ఉంటాయి. అన్ని